the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో స్వీడన్ దేశం వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక సూపర్లేటివ్ టాపిక్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలలో సూపర్లేటివ్ టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్లేటివ్ టాపిక్స్ అంటే ఏంటి? ప్రత్యేకంగా కనిపిస్తాయి. మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం. సో ఈరోజు అలాంటి ఒక సమాచారంతో స్వీడన్ వార్తలు నిలిచింది. స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్లోని రోడ్డు ప్రత్యేకమైన సౌకర్యాలను కల్పిస్తోంది. ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తుండగానే ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి ఛార్జింగ్ అనేది అందుతుంది. రోడ్డు మీద ప్రయాణం అవుతుండగానే ఆ వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి ఛార్జింగ్ అనేది జరుగుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైన అంశంతో స్వీడన్ వార్తల్లోకి వచ్చింది. స్వీడన్లో ఎలక్ట్రిక్ రోడ్లు, సో రోడ్లే ఎలక్ట్రిఫై అయిపోయినాయి. సో డ్రైవింగ్ చేస్తుండగానే వాహనానికి ఛార్జింగ్ అయ్యే ప్రత్యేక సౌకర్యం. సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్ నాంది పలకబోతోంది. ఎలక్ట్రిక్ వాహనాల్ని నడుపుతూ ఛార్జింగ్ చేసుకునే ఎలక్ట్రిక్ రోడ్స్ని నిర్మిస్తోంది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రోడ్డు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ నడిబొడ్డున నిర్మాణం జరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ ఛార్జింగ్ కోసం పదే ఆగాల్సిన అవసరం లేకుండా సరికొత్త ఈ టెక్నాలజీ కండక్టివ్ రైల్స్, ఇండక్టివ్ కోయిల్స్తో ఉపయోగించి 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. అంటే ఏం లేదు, రోడ్డు పైన ఒక వాహనము ప్రయాణం చేస్తుండగానే ఈ రోడ్డు ద్వారానే దీనికి ఛార్జింగ్ అందుతుంది అన్నట్టు. అలాంటి సౌకర్యాలతో ఈ ఎలక్ట్రిక్ రోడ్లను స్వీడన్ నిర్మిస్తోంది. గుర్తుంచుకోండి, రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భాగం నుంచి సురక్షిత సమర్థమైన శక్తి ఈవీకి, ఎలక్ట్రిక్ వెహికల్కి బదిలీ చేయడం ఈ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత. వైర్లెస్ పద్ధతిలోనూ ఛార్జింగ్ చేయగలిగే ఇండక్టివ్ ఛార్జింగ్ను సైతం ఎలక్ట్రిక్ రోడ్లు కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ రోడ్ నిర్మాణంపై అమెరికా సహా పలు దేశాల ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయంట. సో చూడండి, ఎలక్ట్రిక్ రోడ్స్ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇలాంటి ప్రత్యేకమైన రోడ్స్ అనేవి నిర్మాణం ఉన్నాయి. దాని మీద ప్రయాణం చేస్తుండగానే, ఎలక్ట్రిక్ వెహికల్ ప్రయాణం చేస్తుండగానే ఆ వెహికల్కి ఛార్జింగ్ అనేది అందుతుంది అన్నట్టు, ఛార్జింగ్ అవుతుంది అన్నట్టు. సో ఇలాంటి ప్రపంచంలోని మొట్టమొదటి అనే అంశంతో స్వీడన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఫ్రాన్స్లో కాంగో వైరస్ కలవరం రేపుతోంది. యాక్చువల్గా కరోనా పరిస్థితుల్లో 2020 సంవత్సరం, 2020 అనగానే మనకు బ్లైండ్గా కరోనానే గుర్తొస్తుంది. ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని మిగిల్చిన ఒక భయానక వైరల్ డిసీజ్. అలాంటి కరోనా తర్వాత చాలా వ్యాధులు కూడా వార్తలోకి వస్తూనే ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్, లేదా మ్యూకర్మైకోసిస్, లేదా జిగోమైకోసిస్ అని, అండ్ రీసెంట్గా టమాటో ఫ్లూ అని చెప్పేసి, మంకీ పాక్స్ అని చెప్పేసి ఇవన్నీ మనం చూస్తున్నాం. నిపా వైరస్ అని, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్న వ్యాధులు. అలాంటి వ్యాధుల సరసన మరొక వ్యాధి చేరింది. రీసెంట్గా ఇరాక్ను భయభ్రాంతులకు గురి చేసిన ఒక కాంగో వైరల్ డిసీజ్ ఏదైతే ఉంటుందో ఈరోజు ఫ్రాన్స్లో భయాన్ని రేకెత్తిస్తుంది. సో చూడండి, ఇరాక్ను వణికించిన ప్రాణాంతక కాంగో ఫీవర్ వైరస్, సో క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ ఫ్రాన్స్ను వ్యాపించింది. స్పెయిన్ సరిహద్దులో తొలి కేసు నమోదైనట్లు అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. స్పెయిన్ సరిహద్దులో నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్ కాంగో హెమోరోజిక్ ఫీవర్ అనే వైరస్ ఎబోలో జాతికి చెందింది. ఈ వైరస్ సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పశ్చిమ యూరప్, స్పెయిన్లోనూ గుర్తించడం జరిగింది. అండ్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందంట. ప్రధానంగా జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేర్లు ఏవైతే ఉంటాయి, పేర్లు, సో మనకి తలలో ఉండేవి పేర్లు, వాటి ద్వారా విస్తరిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన 9 ప్రాధాన్యత వ్యాధుల్లో ఇది ఏదైతే ఉంటుందో కాంగో వైరల్ ఫీవర్ అనేది కూడా ఉండటం గమనార్హం. సో గుర్తుంచుకోండి, స్పెయిన్లో తొలి కేసు నమోదైంది. అండ్ గతంలో ఇరాక్ను వణికించిన ఒక ప్రాణాంతక వైరల్ డిసీజ్ ఫీవర్ గుర్తుంచుకోండి.
అండ్ గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఏంటంటే గాజా స్ట్రిప్ నుండి హమాస్ మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్ పైన వేల రాకెట్ల వర్షాన్ని కురిపించింది. దాన్ని ప్రతిఘటిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, బెంజమిన్ నెతన్యాహు గారు డైరెక్ట్గా చెప్పారు, యుద్ధం అనేది ప్రారంభమైంది, యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతామో తెలియదు అని చెప్పేసి గాజా పైన హమాస్ మిలిటెంట్ గ్రూపులను అంతమొందించే వరకు ఇది జరుగుతుందని చెప్పారు, చేస్తున్నారు పాలస్తీనాకు సంబంధించి. అలా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పైన చేస్తున్న దాడులు ఏవైతే ఉంటాయో ఆ దాడులను వ్యతిరేకిస్తూ ఇటీవల ఐక్యరాజ్య సమితిలో 40 దేశాలతో కలిసి ఒక దేశము తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఆ తీర్మానాన్ని భారత్ ఓటింగ్ వేయకుండా ఓటుకి దూరంగా ఉంది. సో ఓటింగ్కి దూరంగా ఉంది. ఎందుకు భారత్ చెప్పిన కారణం ఏంటంటే అందులో హమాస్ మిలిటెంట్ గ్రూప్స్కి సంబంధించిన ప్రస్తావన పేర్కొనలేదు, వాళ్ళు చేసింది పేర్కొనలేదు అని చెప్పేసి అంటున్నారు. సో హమాస్ ఉగ్రదాడితో ఇజ్రాయిల్ గాజాపై విరుచుకు పడుతుంది, ప్రతిదాడులు చేస్తోంది. ఈ తీవ్ర ఘర్షణ వేళ మానవతా దృక్పథంతో తక్షణమే ఇరు వర్గాల మధ్య సంధికి పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఎలాంటి అవరోధం లేకుండా గాజాకు మానవతా సాయం అందాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. అబ్స్టెయిన్స్ అంటే కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. దానిలో హమాస్ దాడి గురించి ప్రస్తావన లేకపోవడమే భారత్ గైర్ హాజరీకి కారణంగా కనిపిస్తుంది. మొత్తం 40 దేశాల మద్దతుతో జోర్డాన్ ఐక్యరాజ్య సమితి అత్యవసర ప్రత్యేక సెషన్లో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పౌరుల రక్షణ, చట్టపరమైన మానవతా బాధ్యతలను సమర్థించడం పేరిట తీసుకువచ్చిన ఈ తీర్మానం ఆమోదం పొందింది. 120 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 14 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్కి గైర్హాజరు అయ్యాయి. భారత్తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, యుక్రెయిన్, యూకే ఓటింగ్కు దూరంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. గుర్తుంచుకోండి, గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఓటింగ్, భారత్ దానికి దూరంగా ఉంది. అండ్ సో హార్న్బిల్ ఫెస్టివల్ ఈ సంవత్సరం 24th ఎడిషన్ ఆఫ్ హార్న్బిల్ ఫెస్టివల్ డిసెంబర్ 1న ప్రారంభం కానుంది. నాగాలాండ్ రాష్ట్ర సంస్కృతిలో భాగం. సో సంస్కృతిలో భాగమైన పండుగలు ఏవైతే ఉంటాయో చాలా చాలా ఇంపార్టెంట్. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అని అడుగుతారో నాగాలాండ్ రాష్ట్రం. గుర్తుంచుకోండి, నాగా తెగలు, నాగా గిరిజనులు జరుపుకునే ఒక పండుగ. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే సింబల్ ఆఫ్ ఇంటెగ్రిటీ, అందరూ ఒకటే అని భావించడం అండ్ ట్రెడిషన్, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన పండుగ. ఎక్కువ మంది టూరిస్టర్స్ కూడా ఈ పండుగ సమయంలో నాగాలాండ్ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. సో ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగమని గుర్తుంచుకోండి. చందమామపై దుమ్ము లేపిన విక్రమ్ మనందరికీ తెలుసు. జూలై 14th రోజున ఇస్రో చేసిన ప్రయోగము చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 ప్రయోగం, దానికి సంబంధించి ఆగస్టు 23వ తేదీ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 6:04 చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా మెయిన్ ఈవెంట్, ఇంపార్టెంట్ ఘట్టము విక్రమ్ ల్యాండరు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండింగ్ అవ్వడం. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన ల్యాండింగ్ అయింది. అలా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అవ్వడం ద్వారా. ఆ ల్యాండింగ్ అయ్యే సమయంలో దాదాపు 2 టన్నుల మట్టి పైకి లేచిందంట. ఆ బరువుకి ప్రకాశవంతంగా మారింది. దాని యొక్క పేరు, ఆ ప్రాంతం యొక్క పేరు వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ దుమ్ము రేపింది. చంద్రుడి ఉపరితలంపై ఇది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి రాళ్ళు గాల్లోకి లేచి కింద పడ్డాయంట. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. దీన్ని ఎజెక్టా హాలో అని పిలుస్తున్నారు. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న జాబిలి దక్షిణ ధ్రువ ప్రాంతంలో దిగిన సంగతి మనందరికీ తెలిసిందే. నాటి పరిణామాలను చంద్రుడి కక్షలో ఉన్న చంద్రయాన్ 2 ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ల్యాండింగ్ కొద్ది గంటల ముందు, ఆ తర్వాత ఇది తీసిన ఫోటోలను పోల్చి చూశారు. విక్రమ్ కిందికి దిగేటప్పుడు డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన కారణంగా జాబిలి ఉపరితలం నుంచి భారీగా ధూళి పైకి ఎగిరినట్టు చెప్పడం జరుగుతోంది. సో చూడండి. అండ్ టిప్పు సుల్తాన్
18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ యొక్క కత్తికి వేలంలో ₹1,00,00,000 పలికిందంట. 18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్కు చెందిన కత్తి అండ్ జెమ్సెట్ క్రిస్టీస్ వేలంలో భారీ ధర పలికాయి. వీటిని 1.01 కోట్లు ఇచ్చి ఓ వ్యక్తి కొనుగోలు చేశారంట. గత గురువారం జరిగిన ది ఆర్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ అండ్ ఇండియన్ వరల్డ్ సేల్లో ఆయనకు చెందిన మరో కత్తికి ముందుగా ఆశించిన ధర రాలేదు. టిప్పు మరణానంతరం భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని బలోపేతం చేసిన చార్లెస్ వద్ద ఈ కత్తులు ఉన్నాయి. వీటిని అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును ఆ కుటుంబానికి చెందిన పోర్ట్ ఎలియట్ ఎస్టేట్కు మరమ్మతులు చేయించడానికి ఉపయోగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దపు మైసూర్ రాజు తన కత్తికి ₹1,00,00,000. టిప్పు సుల్తాన్ కానీ హైదర్ అలీ కానివ్వండి, వారికి సంబంధించిన బ్రిటిష్ యుద్ధాలు ఇంపార్టెంట్. అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి కృత్రిమ మేధకు సంబంధించిన ఒక కమిటీని ఆంటోనియో గ్యూటెరస్ గారు, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ గారు ఇటీవల వేశారు. ఆ కమిటీలో మొత్తం 39 మందితో కూడిన ఒక కమిటీ. అందులో 3 భారతీయులకు చోటు ఇచ్చారు. అదేంటో చూడండి. ఐక్యరాజ్య సమితి ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా సంఘంలో 3 భారతీయులకు చోటు. సలహా సంఘము దీనికి సంబంధించి చూడండి. కృత్రిమ మేధతో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద డిపెండెన్సీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. వచ్చే ప్రమాదాలను నివారించి మానవాళి ప్రగతికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక సంఘాన్ని నియమిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యూటెరస్ ప్రకటించారు. ఈ సంఘంలో 3 ప్రముఖ భారతీయ టెక్ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. టెక్నాలజీకి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దూత అయిన అమన్దీప్ సింగ్ గిల్, ఇండియా స్టాక్ హెల్త్ స్టాక్ డిజిటల్ సంస్థల రూపకర్త శరత్ శర్మ అండ్ హగింగ్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకురాలు నాజ్నీన్ రజనీ చోటు సంపాదించుకుని ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏఐ సలహా కమిటీలో 3 భారతీయులకు చోటు. మొత్తం 39 మందితో కూడిన కమిటీ ఆంటోనియో గ్యూటెరస్ గారు నియమించడం జరిగింది. ఇటలీలో భారత రాయబారిగా, సో రాయబారుల పాత్ర కీలకం. భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ప్రపంచంలోని ఏ దేశమైనా వివిధ దేశాలపైన ఆధారపడడం తప్పనిసరి. సో అలా భారతదేశము అమెరికాకి, యూకేకి, ఆస్ట్రేలియాకి, ఇటలీకి, సో స్పెయిన్కి, ఫ్రాన్స్కి ఇలా వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది, అన్ని దేశాలకు. అలా మన దేశం నుండి ఆ దేశంలో ఒక రాయబారి ఉంటారు, ఆ దేశం నుండి మన దేశంలో ఒక రాయబారి ఉంటారు. సో అలా వీళ్ళని ఏమంటారంటే అంబాసిడర్ లేదా హై కమిషనర్ అంటారు. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతారు, మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతారు. సర్వసాధారణంగా ఐఎఫ్ఎస్ అధికారులు, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు రాయబారులుగా నియమితులవుతూ వార్తల్లోకి వస్తారు. 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే ఈ రాయబారుల పాత్రనే కీలకం అన్నట్టు. సో అలా భారతదేశం నుండి ఇటలీలో రాయబారిగా ఇటీవల వాణి సర్రాజురావు గారు నియమితులవుతూ వార్తలు నిలిచారు. 1994 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి. సో వాణి సర్రాజురావు గారు తన ఎడ్యుకేషన్ హైదరాబాద్లో పూర్తయింది. సో గుర్తుంచుకోండి, వాణి సర్రాజురావు గారు ఇటలీలో భారత రాయబారిగా. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ రెరా అపిలేట్ ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా జస్టిస్ గంగారావు గారు నిన్నటి రోజున బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అపిలేట్ ట్రిబ్యునల్, తెలుగులో ఏమంటామంటే స్థిరాస్తి వ్యాపార ప్రాధికార సంస్థ. ఈ సంస్థకి చైర్పర్సన్గా జస్టిస్ గంగారావు గారిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. సో నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ వార్తలు నిలిచిన పుస్తకం, సో పుస్తకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన ఒక ఎకానమీ రిలేటెడ్ బుక్. ఎందుకు ఎకానమీ రిలేటెడ్ అంటున్నానంటే, సో ప్రముఖ వ్యక్తి రఘురామ్ రాజన్ గారు, సో రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐ మాజీ గవర్నర్, తను ఇందులో ఒక రచయిత. ఆ పుస్తకం పేరు ఏంటంటే బ్రేకింగ్ ద మౌల్డ్. సో బ్రేకింగ్ ద మౌల్డ్ అనే ఒక పుస్తకం, బ్రేకింగ్ ద మౌల్డ్ అనే పుస్తకం. దీని యొక్క ట్యాగ్లైన్ ఏంటంటే రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పుస్తకం ఆథర్స్ ఎవరంటే రఘురామ్ రాజన్ గారు అండ్ రోహిత్ లాంబా గారు. గుర్తుంచుకోండి, వార్తలు ఇచ్చిన పుస్తకాలను కంపైల్ చేసుకొని చదవండి. మీకు నేను CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ని కూడా అందించాను కొన్ని. అందులో బుక్స్ అండ్ ఆథర్స్ని అందించడం జరిగింది. దాదాపు 80కి పైగా పుస్తకాలు 2023 సంవత్సరాల వార్తలు నిలిచిన
80కి పైగా పుస్తకాలను మీకోసం నేను అక్కడ స్పెషల్ వీడియోగా అందించాను, చూడండి. పుస్తకాల నుండి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పుస్తకాన్ని జోడించుకోండి. సో బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే పుస్తకం యొక్క రచయితలు ఎవరంటే రఘురామ్ రాజన్ గారు, రోహిత్ లంబా గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి హ్యాపీగా చూస్తే స్వీడన్లో ఎలక్ట్రిక్ రోడ్స్ అనే కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్లో కాంగో వైరస్ కలవరం రేపుతోంది. అండ్ గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన జోర్డాన్ భారత్ ఓటింగ్కి దూరం. అండ్ 24th నాగా ట్రైబ్కి సంబంధించిన హార్న్బిల్ ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. చందమామపై దుమ్ము లేపిన విక్రమ్ ల్యాండర్. అండ్ టిప్పు సుల్తాన్ కత్తికి వేలంలో ₹1 కోటి ధర పలికిందంట. ఐక్యరాజ్య సమితి AI సలహా సంఘంలో 3 భారతీయులకు చోటిచ్చారు ఆంటోనియో గుటెరస్ గారు. అండ్ ఇటలీలో భారత రాయబారిగా వాణి సర్రాజురావు గారు 1994 క్యాడర్ IFS అధికారిని. అండ్ ఏపీ రేరా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా జస్టిస్ గంగారావు గారు బాధ్యతలు స్వీకరించారు. అండ్ బ్రేకింగ్ ద మౌల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనే ఒక పుస్తకం రఘురామ్ రాజన్ గారు అండ్ రోహిత్ లాంబా గారు రాసిన పుస్తకం ఎకానమీ రిలేటెడ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.